సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలయ్యాయి. ఒక యాడ్ షూటింగ్ చేస్తున్న క్రమంలో ఆయన గాయపడ్డారు. అయితే స్వల్ప గాయాలు మాత్రమే అయినట్లుగా చెప్తోంది జూనియర్ ఎన్టీఆర్ టీం. చికిత్స నిమిత్తం ఆయనను హాస్పిటల్ కు తరలించినట్టు తెలుస్తోంది. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలయ్యాయి. ఒక యాడ్ షూటింగ్ చేస్తున్న క్రమంలో ఆయన గాయపడ్డారు. అయితే స్వల్ప గాయాలు మాత్రమే అయినట్లుగా చెప్తోంది జూనియర్ ఎన్టీఆర్ టీం. చికిత్స నిమిత్తం ఆయనను హాస్పిటల్ కు తరలించినట్టు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలయ్యాయి. ఒక యాడ్ షూటింగ్ చేస్తున్న క్రమంలో ఆయన గాయపడ్డట్టు తెలుస్తోంది. అయితే స్వల్ప గాయాలు మాత్రమే అయినట్లుగా చెప్తోంది జూనియర్ ఎన్టీఆర్ టీం. చికిత్స నిమిత్తం ఆయనను హాస్పిటల్ కు తరలించినట్టు తెలుస్తోంది. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలయ్యాయి. ఒక యాడ్ షూటింగ్ చేస్తున్న క్రమంలో ఆయన గాయపడ్డారు. అయితే స్వల్ప గాయాలు మాత్రమే అయినట్టుగా చెప్తోంది జూనియర్ ఎన్టీఆర్ టీం. చికిత్స నిమిత్తం ఆయనను హాస్పిటల్ కు తరలించినట్టు తెలుస్తోంది. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలయ్యాయి. ఒక యాడ్ షూటింగ్ చేస్తున్న క్రమంలో ఆయన గాయపడ్డట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలైనట్టు తెలుస్తోంది. ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది? తీవ్రంగా అయ్యాయా గాయాలు? గుడ్ ఈవినింగ్. జూనియర్ ఎన్టీఆర్ కి షూటింగ్ లో ప్రమాదం అనే సమాచారం కొద్దిసేపటి క్రితమే బయటికి వచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్వల్ప గాయాలు మాత్రమే అయినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే షూటింగ్ లో ఉండగా ప్రమాదం జరిగింది. ఆయన ఒక యాడ్ షూట్ లో ప్రస్తుతం నటిస్తున్నారు. ఆ యాడ్ షూట్ కోసం హైదరాబాద్ సమీపంలోనే ఈ షూట్ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఆయన ప్రమాదం జరిగింది. ఆయన కాలికి గాయమైనట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే ప్రథమ చికిత్స చేసి వెంటనే హాస్పిటల్ కి తరలించారనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. అయితే పిఆర్ కి సంబంధించి ఇప్పటి వరకు స్వల్ప గాయం అనే ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇప్పుడు నీల్ తో నటించేటువంటి సినిమా కోసం రెడీ అవుతున్నారు. వార్ 2 సమయంలో వార్ 2 కి సంబంధించినటువంటి మూవీ అంత ప్రమోషన్స్ అయిన తర్వాత తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నీల్ కి సంబంధించినటువంటి డైరెక్టర్ నీల్ ఉన్నారు. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి షూటింగ్ అనౌన్స్మెంట్ అవుతుంది. అయితే తాజాగా 2 రోజుల క్రితం కూడా ఆయన ఇన్స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా కూడా ఆయన ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియోను రిలీజ్ చేశారు. అది కొంచెం ట్రెండింగ్ అవుతున్న నేపథ్యంలోనే తాజాగా ఈ సమాచారం అందడంతో కొంత అభిమానులు ఆందోళన చెందారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు స్వల్పమైనటువంటి గాయమైనా కూడా ఒక్కసారిగా ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్నటువంటి జూనియర్ అటు అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, కొంత ఆందోళన అయితే చెందినట్టుగా క్లియర్ గా తెలుస్తోంది. కానీ స్వల్ప గాయమే అన్నట్టుగా కూడా ఇప్పటి వరకు పిఆర్ టీం ఇస్తున్నటువంటి సమాచారంగా మనకు తెలుస్తోంది. దాంతో కొంత అభిమానులు అటు కుటుంబ సభ్యులు కూడా ఊరట చెందారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదం అనేది ఒక్కసారిగా ఉలికిపడింది. ఎందుకంటే గతంలో కూడా చాలా వరకు ఆయనకు జరిగినటువంటి ప్రమాదాలు భారీ ప్రమాదాలే జరిగాయి. అప్పట్లో ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి ప్రచారంలో జరిగినప్పుడు కూడా ఆయన సూర్యాపేట ఏదైతే హైవేలో ఉందో అప్పట్లో యాక్సిడెంట్ కూడా జరిగింది. ఆ టైంలో కూడా ఆయన ప్రమాదం నుంచి తప్పుకున్నారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కువగా ప్రమాదం ద్వారానే చనిపోయారు. అయితే ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలకు సంబంధించినటువంటి సమాచారం వస్తే మాత్రం ఖచ్చితంగా అటు ఏదైతే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళే, అంతేకాకుండా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతారు. కానీ అదృష్టం అటు పిఆర్ టీం కూడా క్లారిటీ ఇచ్చారు. కేవలం స్వల్ప గాయాలతో మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ బయటపడ్డారని చెప్పేసి సమాచారం అంతం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.